హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనము ఫ్రంట్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ముడతలు రాకుండా, ఫ్రంట్ పార్ట్ వాలిపోకుండా, ఫ్రంట్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, భుజాలు జారకుండా ఎలా మార్క్ చేసుకోవాలో కంప్లీట్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే మనము ఏ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటున్నామో అదే బ్లౌజ్కి మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని. చూడలేని వారు అయితే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మిగతా ఫ్యాబ్రిక్లోని ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు అరేంజ్ చేసుకుంటాము. కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు అవే ఓపెన్స్ మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని, మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఊక్స్ పట్టి, కాజా పట్టి జాయింట్ చేయడం కోసము ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వదిలి స్ట్రైట్గా పెట్టుకోవాలి. మీకు సాదా బ్లౌజ్ వద్దు, మాకు క్రాస్ కటింగే కావాలి అనుకుంటే అదే బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి క్రాస్గా అరేంజ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి, సాదా బ్లౌజ్ కటింగ్కి స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే మాత్రము అడ్జస్ట్ చేసుకొని కింద సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ మనకి ఓపెన్స్ అవి లేకుండా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోకి క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ముందు చెప్పినట్టు ఊక్స్ పట్టి, కాజా పట్టి కుట్టడం కోసం ఖర్చులు పడతాయి కదా, దానికోసం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 1/2 ఇంచు మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కొత్తగా కట్ చేసేవారు ఏంటంటే తెలియకుండా ఖర్చులు ఎక్కువగా పట్టేస్తారో 1/2 ఇంచు వరకు మీరు తీసుకుంటే మంచిది. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చక్కగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ చక్కగా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత భుజం దగ్గర కూడా మీరు చక్కగా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లోపల మార్క్ దగ్గర నుంచి మీరు బ్యాక్ పార్ట్కి మార్క్ చేసేటప్పుడు ఎలా చేసుకున్నారో, మెజర్మెంట్ ఎలా తీసుకున్నారో సేమ్ అలానే తీసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 5.5 ఇంచులకి మార్క్ చేశాను. మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ చూడలేని వాళ్ళైతే ఒకసారి కటింగ్ చూడండి. 5.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఈ పై మార్క్ ఉంది కదా, ఇది ఖర్చులో పోతుంది కనుక దీంతో మనము కలిపి డ్రా చేయకూడదు. తర్వాత చంకదింపు కోసం నేను 5.5 ఇంచులకి మార్క్ చేశాను. మీరు చంకదింపు కోసం ఎంతకైతే మార్క్ చేసుకుంటారో అది ఆలోచించి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఫస్ట్ క్రాస్ డ్రా చేసుకోవాలి. చేసుకొని మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఎంతకైతే ఆమ్ రౌండ్ తీసుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్లోనే మార్క్ చేసుకోవాలి. నేను 1.5 చేశాను. నడుము లూజుని బట్టి నేను ఇక్కడ మార్క్ చేయాలి అని చెప్తాను కదా, ఆ టిప్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి 1.5 మార్క్ చేశాను కనుక 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ నేను 1 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే నడుము లూజుని తెలుసుకోవాలి. నడుము లూజు 25 ఇంచుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 1.5 బ్యాక్ పార్ట్కి చేస్తాము. ఆ 1.5కి 1/2 ఇంచు తగ్గిస్తే 3/4 ఇంచుకి వస్తుంది ఇక్కడ. అలా నడుము లూజుని బట్టి మనము బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కోసం ఎంతైతే మార్క్ చేస్తామో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్లో లోతు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ చంకదింపు కోసం ఎంతకైతే మార్క్ చేస్తామో అక్కడికే కరెక్ట్గా ఇలా మిడిల్లోకి టేపుని పెట్టి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకుంటే చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి.
ఊక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఊక్స్ పట్టి సైడ్ చూసుకోవాలి. ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచే మనము ఇలా లాగకుండా పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ని. ఇక్కడ ఒక మార్కు, అలానే 4 ఊక్స్లు ఉంటాయి కదా, ఇక్కడ ఒక మార్కు. ఇలా చేసుకున్న తర్వాత టేప్ పట్టుకొని ఫస్ట్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 6.5 ఇంచులు వచ్చింది. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ 2.5 తీసుకొని డౌన్లోని 3 ఇంచులకు మార్క్ చేసాము. సేమ్ అలానే ఈ ఖర్చు వదిలి ఈ 2వ డ్రా ఉంది కదా, ఈ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచులకి ఇలా పెట్టుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీరు నచ్చిన నెక్ డ్రా చేయొచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఆది బ్లౌజు హూక్స్ పట్టి సైడు ఈ భుజాలు ఉంటాయి కదా, ఈ భుజం కుట్టు దగ్గర ఇలా కరెక్ట్గా మడత పెట్టుకొని పట్టుకోవాలి. అలానే ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా మడత పెట్టుకొని పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని లాగకుండా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. లాగడం చేసినట్లయితే ఫ్రంట్ మెజర్మెంట్ ఎక్కువ వచ్చేసి వాలిపోయినట్టు వచ్చేస్తుంది. అలా చేయకూడదు. ఈ కరెక్ట్ ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర కూడా ఫస్ట్ 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ చంక కుట్టు ఉంది కదా, ఈ చంక కుట్టు నుంచి మనకి సేఫ్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది. ఈ కుట్టు వరకు కరెక్ట్గా ఇలా పట్టుకొని ఈ కిందకి మనం మార్క్ చేయకూడదు. సేఫ్ బెల్ట్ కుట్టు దగ్గర ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని లాగకుండా ఈ సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కట్ చేసే నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ ఉన్నట్లయితే 2.5 ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతుంది. తర్వాత డాట్ వెడల్పు కోసము కూడా నేను 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ వెడల్పు అయితే మనము చెస్ట్ గమనించుకొని డాట్ వెడల్పు తీసుకోవాలి. నడుము లూజ్ ఆధారంగా తీయకూడదు. ఎందుకంటే కొంతమంది కస్టమర్కి నడుము లూజ్ తక్కువ ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందిలో నడుము లూజ్ ఎక్కువగా ఉంటుంది కానీ చెస్ట్ తక్కువగా ఉంటుంది. కనుక నడుము లూజ్ ఆధారంగా మనము డాట్ వెడల్పున తీయకూడదు. మీకు ఇలా ఎక్స్పీరియన్స్ కొలిది తెలియలేని ఎడల ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఊక్స్ల పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు డాట్స్ వెడల్పు తీసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు 2.5 ఇంచులకు మార్క్ చేసాం కదా, మరలా మధ్యలో మార్క్ చేసుకొని 1.5కి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు పైన లోతు తీసాం కదా, ఈ లోతు దగ్గర కూడా కరెక్ట్గా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసి డ్రా చేస్తామో ఈ ఫ్రంట్లోని కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి అంటే మనం ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా, ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేయాలి. వదిలి అక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకోవాలి. 2.5 ఇంచులకు వచ్చింది. ఇదే 2.5 ఇంచీలు మళ్ళీ ఎక్కడ నుంచి చూసుకోవాలి. ఇది మనం డాటు యాడ్ చేయకూడదు. దీనిని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాము కనుక దీన్ని మనము కొలతలతోటి కలపకుండా ఇదే 2.5 ఇంచీలు మరలా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని చూసుకోవాలి. పావు తక్కువ 8 ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసము 1.5కి మనం మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే జాయింట్లు పడతాయి, బ్లౌజ్ పీస్ తక్కువగా ఉందన్నమాట. ఇలా చేసుకొని ఈ చెస్ట్ నుంచి ఇక్కడికి డ్రా చేసుకోవాలి.
మీరు ఇలా మెజర్మెంట్ చూసుకోవడం వలన ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఊక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఈ వేస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ లోతుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ లోతు కట్ చేయడం వల్ల ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉంటుంది. అలానే భుజాలు జారకుండా ఫ్రంట్ దగ్గర కట్ చేసుకోవాలి లోతు. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ మార్కులు ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఇలా మడత పెట్టుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, కానీ అందరికీ అలా ఎక్స్పీరియన్స్ ఉండదు. అలాంటప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఊక్స్ పట్టి సైడ్ డాట్స్ని మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి స్ట్రైట్గా 3.5 ఇంచీలు వచ్చింది. అంటే మనము ఇక్కడ కుడతాం కదా, ఈ ఖర్చుతో కలిపి ఒక 1/4 ఇంచు యాడ్ చేసుకొని 3.75 ఇంచీలు అంటే పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 2.5 ఇంచీలు వచ్చింది. మెయిన్ డాట్ పొడవు ఖర్చులతో కలిపి 2.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసాం కదా. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా మిడిల్లో ఉంది. మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే సేఫ్ బెల్ట్ వదిలి చూసుకున్నట్లయితే మిడిల్లో ఉంది కనుక మనము ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ డాట్ పొడవు కూడా ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇంచీలు ఉంది. ఖర్చుతో కలిపి మనము ఇక్కడ 1/2 ఇంచు కుడతాం కదా, ఆ ఖర్చుతో కలిపి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడికి ఈ మెయిన్ డాట్ దగ్గరికి వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇంచీలు ఉంది. అదే 2 ఇంచీలు కూడా ఇక్కడ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ నుంచి రైట్ సైడ్ డాట్ వెడల్పు కూడా ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 ఇంచీలు ఉంది. అక్కడ నుంచి మళ్ళీ చంక దగ్గర డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. 4.25 ఇంచీలు ఉంది. సేమ్ అలానే ఇక్కడ కూడా మీరు మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసారు కదా. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తప్పకుండా మీరు ఫ్రంట్ని కట్ చేస్తే డాట్స్ దగ్గర ముడతలు రాకుండా, ఈ చంక భాగంలో ముడతలు రాకుండా కరెక్ట్గా అద్దినట్టు భుజాలు జారకుండా ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా కరెక్ట్గా కుదురుతుంది.
ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.